దిస్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? లేదు సార్, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా. నేను కాదు సార్. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ విజయవాడ రైల్వే స్టేషన్. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ అయితే జరుగుతుంది ఫ్రమ్ విజయవాడ టు రేణిగుంట. ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే. నిన్న యాక్చువల్గా ట్రైన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయింది, నైట్ హాల్ట్ విజయవాడలో ఉండి ఇప్పుడు ఇక్కడ ఇనాగ్రల్ స్వాగతం అయితే తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి బెంగళూరుకి అయితే వెళ్తుంది. మీకు ట్రైన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను లోపల అయితే ఇచ్చేస్తాను. సో ఆల్మోస్ట్ 7 o'clock అయితే ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి సోవెనీర్ పాస్ కలెక్ట్ చేసుకొని ట్రైన్ ఓవర్ వ్యూ చూద్దాం. ఈ ట్రైన్కి సంబంధించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే లోపల ఇచ్చేస్తాను. సో ట్రైన్ టైమింగ్స్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది, టికెట్ ప్రైస్ ఎంత, ఎన్ని కోచెస్ ఉన్నాయి, మొత్తం డీటెయిల్స్ అంతా నేను పిన్ అండ్ డీటెయిల్గా లోపల అయితే ఇచ్చేస్తాను. సో లోపలికి వెళ్ళి మన సోవెనీర్ పాస్ అయితే కలెక్ట్ చేసుకుని ఇనాగ్రల్ అన్ని స్టార్ట్ చేద్దాం. వీడియోని అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. అమృత భారత్ ఎక్స్ప్రెస్, ఇది సాధారణ ఎక్స్ప్రెస్. ఓకే, సో కీప్ టు వాచింగ్, లాస్ట్ వరకు చూడండి. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ అవుట్లుక్. మనం వచ్చేసి ఈస్ట్ టెర్మినల్ 1 దగ్గర అయితే ఉన్నాము. ఆల్రెడీ ట్రైన్ కూడా మార్నింగ్ తీసుకొచ్చి పెట్టేశారు లోపల. నేను మార్నింగ్ సోవెనీర్ పాస్ కలెక్ట్ చేసుకోవడానికి ట్రైన్లోకి వస్తే ట్రైన్ ఇప్పుడే తీసుకొచ్చి ప్లాట్ఫామ్ పైన ఆపుతున్నారు. వన్స్ నేను సోవెనీర్ పాస్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. దీని ఇనాగ్రల్ రన్ అయితే వెస్ట్ బెంగాల్లోని మాల్దాలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే 31st ఇనాగ్రల్ రన్ చేశారు. అక్కడి నుంచి వచ్చి ఇది నైట్ విజయవాడ రైల్వే స్టేషన్లో పార్కింగ్లో ఉంది. 1st Jan 2024. సో ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రేణిగుంట వరకు అయితే వెళ్తున్నాము. మీరేం కంగారు పడద్దు, నేను ట్రైన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు రన్నింగ్లో చెప్తా. సో కీప్ టు వాచింగ్, లాస్ట్ వరకు చూడండి. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన అయితే పార్క్ చేశారు. మొత్తం చూసుకోవచ్చు క్రౌడ్ అంతా ఎలా ఉందో. VAP 5 ఇంజన్ అయితే నడుస్తుంది. ఇది వచ్చేసి పైలట్, లోకో పైలట్ క్యాబిన్. ఇక్కడ మన అమృత్ భారత్ ట్రైన్ లోగో అయితే ఉంది, బ్రాండింగ్ లోగో. తలతలలాడిపోతుంది ట్రైన్ అయితే మొత్తం. సెలబ్రేషన్ సురు. వావ్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం లేట్గా చెప్తున్నాను. సో మన ట్రైన్ అయితే ఇప్పుడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇది నైట్ విజయవాడలోనే పార్క్ చేసింది. నిన్న యాక్చువల్గా ఇది వెస్ట్ బెంగాల్ మాల్దా నుంచి స్టార్ట్ అయ్యి నైట్ ఆల్మోస్ట్ 8:30కి అయితే మన విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:30కి అలా రేణిగుంట రీచ్ అవుతుంది. మధ్యలో వెల్కమ్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ మనం తీసుకొని రేణిగుంటకి అయితే జర్నీ చేస్తాం. ఆల్మోస్ట్ 386 కిలోమీటర్స్ అయితే ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తుంది ఫ్రమ్ విజయవాడ నుంచి. అప్రాక్సిమేట్గా పట్టే టైం 6 నుంచి 6.5 మధ్యలో పడుతుంది. అండ్ ఇది వచ్చేసి LHSB కోచెస్తో తయారైంది. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 130 km/h. ట్రాక్ కనుక సపోర్ట్ చేస్తే ఇంకా 140 kilometers కూడా ట్రావెల్ చేస్తుందంట. సో చూద్దాం ఆన్ ద వే. అండ్ ట్రైన్ ఎక్కే టైం అయింది. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు టైమింగ్స్ ఏంటి, టికెట్ ప్రైజెస్ ఏంటి ఎంత మొత్తం డీటెయిల్గా చెప్తాను. సో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ మనం ట్రైన్ అయితే ఆన్ బోర్డ్ చేద్దాం. వెల్కమ్ టు ది అమృత భారత్ ఎక్స్ప్రెస్. ట్రైన్ లోకోమోటివ్ అయితే ఇది వచ్చేసి VAP 5 ఇంజన్ అయితే నడుస్తుంది. సూపర్. ట్రైన్ అయితే కాసేపట్లో స్టార్ట్ అవుతుందంట. మమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ చేయమన్నారు. కోచ్ ఎగ్జాక్ట్గా ఇంజిన్ నుంచి 2nd కోచ్, దీంట్లోకి అయితే మమ్మల్ని అందరినీ ఎక్కమన్నారు, యూట్యూబర్స్ అందరినీ. ఇదే మన ఎక్కబోయే కోచ్. లోపల దీనికి ఎన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయో నార్మల్ ట్రైన్తో కంపేర్ చేస్తే చూపిస్తాను చూడండి. ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ కూడా కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ వచ్చింది ఈ కంపార్ట్మెంట్లో. అండ్ లైటింగ్ కానీ అంత ఆల్మోస్ట్ 100 బెడ్స్ అయితే దీంట్లో ఉంటాయి. తెలిసిపోతుంది కదా గ్యాప్ అసలు ఎంత ఉందో. ఇందులో స్లీపర్ క్లాస్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. స్లీపర్ క్లాస్ అయితే ఇలా ఉంటుంది. మన మామూలు ముందు ట్రైన్లకి ఈ ట్రైన్కి అస్సలు పోలికే లేదు. అండ్ ఇన్ బిట్వీన్ ఇక్కడ కొంచెం స్పేస్ కూడా పెరిగింది. పవర్ సాకెట్స్ అన్నీ కూడా బాగా ఇచ్చినారు. ఎవ్రీ ప్యాసింజర్కి పవర్ సాకెట్ వచ్చేలా ఉంది. ఇక్కడ 2 పవర్ సాకెట్స్ ఉన్నాయి అండ్ అక్కడ 2 పవర్ సాకెట్స్ అయితే ఉన్నాయి. అంతా కూడా చాలా కంఫర్ట్గా ఉంది బా. ఇవన్నీ మొత్తం అంతా కూడా LED. ఇది వరకులా కాదు, సో ఇది వరకు కాకుండా మొత్తం అంతా LEDతో ఇచ్చారనమాట లైట్లన్నీ కూడా. మెయిన్ ఏంటంటే ఇందులో ఏసీ లేదు, ఓన్లీ 2nd సీటింగ్ అండ్ స్లీపర్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. 2nd సీటింగ్ వచ్చేసి 8 ఉంటాయి, స్లీపర్ క్లాస్ వచ్చేసి 12 ఉంటాయి వితౌట్ ఏసీ. మాకు ఇచ్చినటువంటి ఇనాగ్రల్ రన్లో 2nd క్లాస్ అయితే వచ్చింది. ఇది 2nd క్లాస్. గెటింగ్ ఇన్ టు ది 2nd క్లాస్. 2nd క్లాస్ అయితే ఇలా ఉంటుంది. ఇదంతా కూడా 2nd సీటింగ్ ఇలా ఉంటుంది. అండ్ 4:4 రేషియోతో ఉంటాయి సీట్లన్నీ కూడా.
మొత్తం ఎల్ఈడి ఫ్యాన్లు అంతా అప్డేటెడ్ వెర్షన్, చాలా చాలా బాగుంది. అండ్ ఇది నేనైతే ఇక్కడ కూర్చుంటున్నాను, నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టా. వాళ్ళు అంటున్నారు ఇయర్ మారితే క్యాలెండర్లో డేట్ మారుతుంది తప్ప మన దరిద్రంలో ఏ మార్పు ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అంటారు అంతా. మన ట్రైన్ అయితే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడే. ఒకసారి విజయవాడలో వెల్కమ్ చూడండి ఎలా ఉందో. అందరికి బాయ్, అందరికి బాయ్ 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 బాయ్. మన ట్రైన్ అయితే ఇప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్ క్రాస్ చేసింది. నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి తెనాలి. బాయ్ బాయ్ విజయవాడ రైల్వే స్టేషన్ అండ్ విజయవాడ ఆల్సో. అమ్మా దుర్గమ్మ తల్లే, అందరూ బాగుండాలి తల్లే. ఇప్పుడే మనమైతే కృష్ణా బ్యారేజ్ని దాటుతున్నాం. ఇదంతా కూడా కృష్ణా రివర్. సూపర్గా ఉంది కదా, ఎర్లీ మార్నింగ్ ఫాగ్ వ్యూ అంతా కూడా. ఇటు సైడ్ అయితే ఇంకా అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. అండ్ అక్కడ ఇంకొక బ్రిడ్జ్. ఇది కదా అసలు వ్యూ అంటే, మొత్తం వాటర్ చూడండి, కృష్ణా రివర్ వాటర్ ఎట్లున్నాయో, భలే ఉంది కదా. స్పీడ్ అయితే ఇరగ తీసేస్తుంది బాస్, 124. దీన్ని వచ్చేసి అప్ టు 130 వరకు స్పీడ్ మెయింటైన్ చేయొచ్చంట. చూద్దాం 130 రీచ్ అవుతుందేమో. 130 రీచ్ అయింది, 130 రీచ్ అయింది. గుడ్. సన్ రైజ్ అయితే అయింది, బట్ ఏంటంటే ఫాగ్ కవర్ చేస్తుంది. వీఆర్ ఆన్ ద వే టు తెనాలి, వీఆర్ ఆన్ ద వే టు రేణిగుంట. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తెనాలి. సన్ రైజ్ కనిపించలేదని చెప్పానా, అది కూడా చూడండి సన్ రైజ్ అయితే వచ్చేసింది. ఫాగ్ కూడా కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది. ఈ రోజుకి ఇదే బెస్ట్ సన్ రైజ్. ఇప్పుడే మన ట్రైన్ అయితే తెనాలి రీచ్ అయింది. మనం తెనాలి రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే మన ట్రైన్ వచ్చి ఆగింది. ఒకసారి క్రౌడ్ చూడండి అసలు ఎలా ఉందో. టైం వచ్చేసి 7:45 అవుతుంది. ఇక్కడ అఫిషియల్గా మనకు ఉన్నటువంటి స్టాప్ 2 minutes. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఇలా ట్రైన్ వచ్చి ఆగిందో లేదో మొత్తం విఐపీస్ అందరూ వస్తున్నారు ట్రైన్ని చూడడానికి. మీకు నా సోవెనీర్ పాస్ చూపించలేదు కదా, ఇదే మన సోవెనీర్ పాస్. కింద నా నేమ్ ఉంటుంది చూడండి, వెంకట్ రూపేష్ అని. ఇక్కడ అయితే కార్డు ఉంటుంది, మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కార్డు అయితే ఉంటుంది. సో ఇది ఒక మెమరీ అనమాట. మన ట్రైన్ తెనాలి నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే స్టేషన్ వచ్చేసి చీరాల. ఇప్పుడే మాకైతే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. వెల్కమ్ టు అమృత్ భారత్ ట్రైన్. సోవెనీర్ పాస్లో ఇది వచ్చేసి ఫుడ్ ఇంక్లూడెడ్. ఇది మామూలుగా కమర్షియల్ రన్లో అయితే ఫుడ్ అయితే ఉండదు, మనం ఆర్డర్ చేసుకోవాలి. పొంగల్ ఇచ్చారు అండ్ 2 వడ, చట్నీ అండ్ ఇక్కడ ఇంకొక చట్నీ అయితే ఇచ్చారు. ఇప్పుడే సాంబార్ అండ్ స్పూన్ కూడా ఇచ్చారు మాకు మళ్ళీ. భయ్యా ఎంత భయ్యా? ఓ ప్లేట్ ఎంత? ప్లేట్ ఎంత? మా వాళ్ళు కంటెంట్ సంగతి వదిలిపెట్టేసి మొత్తం దీని పని పడ్డారు. ప్లేట్ ఎంతండి? ఎవరు ఫుడ్ ముఖ్యం. మా జర్నీ అయితే అలా సాగిపోతుంది. ఇప్పుడు మేము దగ్గర చీరాల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఈ ట్రైన్లో కొన్ని ఫీచర్స్ అయితే అడిషనల్గా ఉన్నాయి నార్మల్ ట్రైన్తో కంపేర్ చేస్తే. అవి ఏంటనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఎల్ఈడి డిస్ప్లే అయితే ఉంటుంది, ఇట్లా ఎలక్ట్రిక్ డిస్ప్లే. మనం ఎక్కడున్నామో, మన ట్రైన్ నెంబర్ ఏంటి, ఏ ప్లాట్ఫామ్ పైన అయితే అవుతుంది అనేదంతా కూడా ఇండెక్స్ చూపించడానికి ఇది ఒకటి బోర్డు ఉంటుంది. అండ్ ప్రతి కంపార్ట్మెంట్కి సీసీ కెమెరాస్ అయితే ఉంటాయి. డోర్స్ అయితే మాన్యువల్ డోర్స్, ఆటోమేటిక్ డోర్స్ అయితే కాదు. వాట్ ఇస్ దిస్? ఇస్ దిస్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? లేదు సార్, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా. సార్ నేను వెళ్ళా బొక్క గంట లాక్కొస్తాను సార్. పాడు గజాల పాడు. గజాల 50 కాకుండా నీకేమొచ్చా పాడు.
वाह 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 वेंकी सिनेमा देखा आप? नहीं देखा। सीन क्रिएट कर रहे हैं मैम। मैं देख रही हूँ सीन इसी। अरे मैडम, अरे उसका नाम क्या है? वेंकी। मैंने तो प्यार किया, मैंने तो प्यार किया, वेंकी ने प्यार किया, उसका दिल टूट गया। वाह 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 विला का तमा फिलिया। लागत मगलिया, पाड़ता में हीरो वाला प्यार से बाबा वाह 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 विकी ने प्यार किया, उसका दिल प्यार किया, उसका दिल टूट गया। बाबा वाह वाह विला का तमा फिलिया। इला कता मगलिया, इला कता मगलिया, इला कता मगलिया, इला कता मगलिया, ओ कई के पान बनारस वाला, बंद अकल का थाला। ओ कई के पान बनारस वाला, ओ कई के पान अकल का थाला। के లోపల మొత్తం అసలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అంతా మామూలుగా లేవు. ట్రైన్ స్పీడ్ అయితే ఇరగదీసి అసలు బస్ మామూలుగా లేదు. ఒకసారి ట్రైన్ టెస్ట్ స్పీడ్ చేద్దామని చెప్పి ఇక్కడే గేట్ దగ్గరికి వచ్చాను నేను, డోర్ దగ్గరికి. చీరాలలో అయితే గ్రాండ్ వెల్కమ్ అయితే జరగబోతుంది మనకి. వెల్కమ్ టు చీరాల రైల్వే స్టేషన్. మనం చీరాల రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే మన ట్రైన్ ఆగింది. అప్పుడే వామ్ వెల్కమ్. చీరాల రైల్వే స్టేషన్ మొత్తం కళకళలాడిపోతుంది అండ్ ట్రైన్ కూడా ఆల్మోస్ట్ 3 మినిట్స్ అయితే ఆపారు ఇక్కడ. కాసేపట్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అవబోతుంది. క్రౌడ్ మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ ఉంది లోకోమోటివ్ దగ్గర. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చీరాల నుంచి. బాయ్ బాయ్ చీరాల రైల్వే స్టేషన్. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడే చీరాల రైల్వే స్టేషన్ వదిలిపెట్టేసి ఆన్ ద వే టు ఒంగోల్. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 50 కిలోమీటర్స్ వస్తుంది ఒంగోలు రైల్వే స్టేషన్. సో చూద్దాం ఏ ప్లాట్ఫామ్ ఎక్కిస్తారు ఏమనేది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కొంచెం పక్కన పెట్టి ఈ ట్రైన్లో ఉన్నటువంటి ఇంకొన్ని ఫీచర్స్ అయితే చూపిస్తాను. ఇందాక సీసీటీవీస్ చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి మనకు మామూలుగా ట్రైన్లో ఇక్కడ ఇది సెకండ్ సీటింగ్ కదా, సెకండ్ సీటింగ్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ ఏమనేది కూడా చూద్దాం. ఇదంతా కూడా సెకండ్ క్లాస్ కదా, ఈ సెకండ్ క్లాస్ దగ్గర కూడా సీసీ కెమెరా అయితే ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి ఇది. సో ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంటుంది అండ్ ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంటుంది. అటు సైడ్ కూడా 2 సీసీ కెమెరాలు అయితే ఉంటాయి. ఈ డోర్స్ అయితే ఆటోమేటిక్ కాదు, ఇవి మాన్యువల్గానే మనం అయితే క్లోజ్ చేసుకోవాలి నార్మల్ ట్రైన్స్ లాగే. డోర్కి అటు సైడ్ కూడా ఉంటుంది సీసీ కెమెరా, ఎవరు ఎక్కుతున్నారో ఎవరు దిగుతున్నారో అనేది క్లియర్ కట్గా అయితే మనం మానిటర్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ మొత్తం అంతా నో స్మోకింగ్ జోన్. సో వాష్రూమ్లో ఎక్కడ స్మోక్ చేయడానికి లేదు. వెస్ట్రన్ స్టైల్లో అయితే వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేయాలి మిడిల్లో. ఇది వావ్, కొత్త కదా, కళకళలాడిపోతున్నాయి వాష్రూమ్స్. వీటిని ఇలాగే మెయింటైన్ చేస్తారా లేదా మన ట్రావెలర్స్ అంతా చూడాలి. చాలా బాగుంది బాస్ వాష్రూమ్. 130 ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు వందే భారత్ కొట్టింది. మనమైతే ఇంకా ఒంగోలుకి జస్ట్ 19 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఈ చిన్న బ్రిడ్జ్ ఒకటి వచ్చింది చూడండి. ట్రైన్ జర్నీ అయితే అలా సాగిపోతుంది. వీఆర్ నియర్ బై టు ఒంగోల్, దగ్గరలో ఉన్నాము. నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి ఒంగోల్. అండ్ ఎర్లీ మార్నింగ్ క్లౌడీగా ఫాగీగా నేచర్ అంతా కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. వెల్కమ్ టు ఒంగోల్ రైల్వే స్టేషన్. ఒంగోలు నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం లైక్ కొట్టండి, కింద కామెంట్ చేయండి. అండ్ ఒంగోలులో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అయితే ఆగింది. ఇక్కడ ఒంగోలు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయితే ఇచ్చారు మన ట్రైన్కి. చూడొచ్చు, ఒకసారి మన ట్రైన్ లెంత్ చూపిస్తాను చూడండి. ఈ చివరి నుంచి చివరికి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 800 మీటర్స్ అయితే ఉంటుంది మన ట్రైన్. ఎంత ఉంది కదా. మన ట్రైన్కి ఇంజన్స్ ఏంటో తెలుసా? 2 ఇంజన్లు, ఫ్రంట్ ఒకటి ఉంటుంది అండ్ రేర్ ఒకటి ఉంటుంది. జనరల్గా నార్మల్ ట్రైన్స్కి అయితే ఒకటే ఇంజన్ ఉంటుంది. అది పుల్ చేస్తుంటే దానికి కంటిన్యూషన్గా మిగతా కోచెస్ అంతా కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. బట్ ఇదేంటంటే ఫ్రంట్ని పుల్ చేస్తూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తూ ఉంటుంది. సో డబుల్ సైడ్ అనమాట. ఇంజన్ అటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు. మన ట్రైన్ ఎలాగో ఒంగోలులో కాసేపు ఆపించారు కదా, ఈ పక్క ప్లాట్ఫామ్లో అయితే ఒక ట్రైన్ వెళ్తుంది. ఏం ట్రైన్ చూద్దాం. అది పూరి అండ్ చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 22859. పూరి నుంచి చెన్నైకి అయితే 22859 అండ్ చెన్నై టు పూరి అయితే 22860. వందే భారత్తో మన ట్రైన్కి అయితే క్రాస్ ఓవర్ పడింది ఒంగోలు 20677. మన ట్రైన్ అయితే ఒంగోలు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఒంగోలులో వామ్ వెల్కమ్ అండ్ ఆల్మోస్ట్ 50 మినిట్స్ అయితే ఇక్కడ మనకు హాల్ట్ ఉంది. దీనికి గల రీజన్ ఏంటంటే మన ట్రైన్ కొంచెం ముందుగా వచ్చేసింది అనమాట స్పీడ్గా. బాయ్ ఒంగోలు చూసుకున్నాం కదా. ఒంగోలు నుంచి నెక్స్ట్ మనకు వచ్చే స్టాప్ వచ్చేసి నెల్లూరు.
బాయ్ బాయ్ ఒంగోలు. ఒంగోలు నుంచి మా ట్రైన్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ మాకైతే స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. మా ట్రైన్ జర్నీ అలా సాగిపోతుంది. సో స్నాక్స్లోకి వచ్చేసి 2 సమోసా, ఒక చాక్లెట్ పై అండ్ ఒక కప్ కేక్ ఒకటి అండ్ ఆల్సో 1 గులాబ్ జామ్, ఒక శాండ్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. మన ట్రైన్ అయితే కావలిని క్రాస్ చేసి ఆన్ ద వే టు నెల్లూరు. అప్రాక్సిమేట్గా ఇంకొక 40 కిలోమీటర్స్లో అయితే మనం నెల్లూరు రీచ్ అయిపోతాం. ఈ ట్రైన్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫీచర్స్లో ఇది కూడా చూసుకోవచ్చు మీరు. ఇక్కడ లగేజ్ పెట్టుకునే ఛానల్ ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ ఈ 4:4 సీటింగ్ ఉంది కదా, దీనికి వచ్చేసి 3 ఫ్యాన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇంకా ఛార్జింగ్ సాకెట్స్ అయితే 4 ఉంటాయి. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే మొబైల్, మనం లాస్ట్ టైం మొబైల్ పెట్టుకునేటప్పుడు ఛార్జింగ్ పెట్టేసి ఇక్కడ ఎలాడ తీసేవాళ్ళు. సో అట్లాంటిదేం లేకుండా ఇప్పుడు దీనికి ఒక పోర్ట్ ఇచ్చారు మొబైల్ పెట్టుకోవడానికి. అండ్ లగేజ్ తగిలించుకునే హుక్స్ కూడా ఇచ్చారు. గుడ్. కొట్టుడు 132 కావాలి దాటాక టువర్డ్స్ నెల్లూరు అయితే ఇరగ తీసేస్తున్నాడు. 132 133 కొడుతున్నాడు. ఇప్పటిదాకా మ్యాక్సిమం రికార్డ్ అయిన స్పీడ్ వచ్చేసి 133 కిలోమీటర్స్ ఈ ట్రైన్లో. నెల్లూరుకి ఇంకా అప్రాక్సిమేట్గా 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉన్నాము. మనకు లెఫ్ట్ సైడ్ అయితే వ్యూ అదిరిపోయిన బాస్. పొలాలు, కొబ్బరి చెట్లు, ఫాగ్, వేరే లెవెల్. అసలు జర్నీ అయితే అలా సాగిపోతుంది. స్పీడ్ మాత్రం అసలు 130 తగ్గట్లేదు, ఇరగ తీసేస్తుంది. వావ్. రైట్ నో మనమైతే నెల్లూరు దగ్గర ఉన్నటువంటి పెన్నా రివర్ పైన వెళ్తున్నాము. చాలా స్లోగా జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. అంటే పక్కన ఉన్న ట్రాక్ ట్రైన్ కోసమే అండ్ మనం వెళ్తున్న ట్రాక్ కూడా ట్రైన్ కోసమే. స్లోగా వెళ్తున్నాడు, చాలా స్లోగా. కింద అయితే నాకు అక్కడక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. అక్కడ చూడండి మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఏమైతే తెలియదు కానీ నెల్లూరు బ్రిడ్జ్ పైన మాత్రం చాలా ట్రాఫిక్ అయితే అయిపోయింది. చూడొచ్చు, ట్రాఫిక్ అంతా అయిపోయింది. వెల్కమ్ టు నెల్లూరు రైల్వే స్టేషన్. నెల్లూరు రైల్వే స్టేషన్కి వచ్చేసరికి భయ్య కూడా కనపడుతున్నాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అయితే ఆగింది. నెల్లూరు రైల్వే స్టేషన్లో కూడా క్రౌడ్ బాగానే ఫుల్ అయ్యారు. మొత్తం అసలు ఫుల్ క్రౌడ్. అటు సైడ్ అయితే నెల్లూరు రైల్వే స్టేషన్ రెనోవేషన్ జరుగుతుంది, టెర్మినల్ అదంతాను. అండ్ నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే ఇటు సైడ్ వ్యూ ఇది. మనం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. హార్న్ కొడుతున్నారు. నెల్లూరులో అయితే క్రౌడ్ బాగానే ఫుల్ అయ్యారు. బాబాయ్ నెల్లూరు రైల్వే స్టేషన్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ గూడూరుకి దగ్గరలో ఉన్నాము. ఇంకా కాసేపట్లో అయితే గూడూరు రైల్వే స్టేషన్ రీచ్ అవుతాం. గూడూరు చుట్టుపక్కల అయితే పొలాలు చాలా చాలా బాగున్నాయి. ఫుల్ వాటర్ ఉన్నాయి మొత్తం. ఏమైందో తెలియదు కానీ స్లో అయితే చేస్తున్నాడు. మ్యాటర్ ఏంటనేది తెలియలా. ఇదే గూడూరు దగ్గర కడుతున్నటువంటి కొత్త రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ కనిపిస్తుందా? వెల్కమ్ టు గూడూరు జంక్షన్. క్రౌడ్ అయితే ఫుల్ క్రౌడ్. వెల్కమ్ టు గూడూరు జంక్షన్, ప్లాట్ఫామ్ నెంబర్ 1. గూడూరులో కూడా క్రౌడ్ బాగానే ఫుల్ అయ్యారు. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు అటు సైడ్. గూడూరు నుంచి ఎవరైనా మాత్రం ఈ వీడియో చూస్తుంటే కనుక కింద లైక్ వేసుకొని కామెంట్ చేయండి అమ్మా. హలో గూడూరు. మన బ్రదర్స్ అంతా యూట్యూబర్స్ కొంతమంది ఇక్కడ దిగేస్తున్నారు గూడూరులో. మనం ఇక్కడ నుంచి రేణిగుంట వెళ్ళిపోతాం, వాళ్ళు ఇటు నుంచి రిటర్న్ అయిపోతారు టువర్డ్స్ విజయవాడ సైడ్. భయ్యా బాయ్. భయ్యా నీ వల్లే భయ్యా. వీడియో మామూలుగా గూడూరు నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. హారన్ కొడుతుంది. ఆన్ బోర్డింగ్. గూడూరు దాటాక నెక్స్ట్ మనకు వచ్చే స్టేషన్ వచ్చేసి రేణిగుంట. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి 85 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బాయ్ గూడూరు రైల్వే స్టేషన్. క్రౌడ్ కూడా బాగానే వచ్చారు గూడూరు రైల్వే స్టేషన్లో. నెక్స్ట్ స్టాప్ రేణిగుంట. ఆగండి ఇంకా అప్పుడే అయిపోలేదు. ట్రైన్ టైమింగ్స్ ఇవ్వాలి, వీటి నెంబర్స్ ఇవ్వాలి. ఇది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యి ఏ స్టేషన్స్లో అంటే ఏ స్టేట్లో ఎన్ని స్టేషన్స్ టచ్ చేస్తుందో డీటెయిల్స్ అన్నీ చెప్పాలి. సో బొమ్మ ఇంకా లాస్ట్ వరకు ఉంది, ఇంకా బ్యాలెన్స్ ఉంది. వెయిట్. గూడూరు దాటాక వీఆర్ ఆన్ ద వే టు రేణిగుంట. గూడూరు దాటాక ట్రాక్ కొంచెం అప్డేట్ ఉండేది కాబట్టి ట్రైన్ కూడా ఆటోమేటిక్గా స్లోగా వెళ్తుంది. 110 అలా వెళ్తున్నారు ఇప్పుడు. అయితే మళ్ళీ థర్డ్ టైం ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈసారి రైస్, ఒక పుల్కా అండ్ గోబీ మంచూరి, ఇక్కడ కొన్ని వడియాలు లాంటివి ఉన్నాయి అండ్ దాల్, ఇంకొక బ్రింజల్ కర్రీ లాంటిది ఏదో ఉంది. సో వీటితో కనీ చేయాలి ఇప్పుడు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ ట్రైన్లో ఫుడ్ అది ఇంక్లూడ్ ఉండదు. ఇది ఇనాగరల్ రన్ కాబట్టి, సో ఈ రోజే ఈ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇనాగరల్ రన్కి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ కూడా ఫుడ్ అనేది పెడతారు. మామూలు రన్లో, కమర్షియల్ రన్లో దీనికి ఫుడ్ అయితే ఉండదు. సో మీకు అడిషనల్గా ఫుడ్కి ఛార్జ్ చేయబడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. చార్జెస్ కూడా ట్రైన్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అనుకుంటారేమో, కాదు. అందుకనే మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. ఇప్పుడు ఈ ట్రైన్ కమర్షియల్ రన్కి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ చెప్తాను చూడండి.
ఇది ఎక్కడ బయలుదేరి ఎప్పుడు ఎక్కడికి రీచ్ అవుతుంది, మన స్టేట్లో ఎన్ని స్టేషన్స్ అయితే టచ్ చేస్తుంది, దీని సోర్స్ స్టేషన్ డెస్టినేషన్ స్టేషన్ ఏంటి, కమర్షియల్ రన్ నెంబర్ ఎంత అనేది క్లియర్ కట్గా చెప్తాను. చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీరు కనుక ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలనుకుంటే మీకు కంపల్సరీగా తెలియాల్సినటువంటి డీటెయిల్స్ అయితే ఇవే. ఇప్పుడు వచ్చేసి ఇది ఇనాగరల్ రన్ కదా. కమర్షియల్ రన్ వచ్చేసి 7వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు 1 జనవరి. 7వ తేదీ నుంచి అయితే ఇది కమర్షియల్ రన్కి అయితే అవైలబుల్లో ఉంటుంది. మనం మామూలుగా జనరల్గా ఐఆర్సిటీసీలోనే బుక్ చేసుకోవచ్చు. ఇది వెస్ట్ బెంగాల్లోని మాల్దా నుంచి ఎస్ఎంవి బెంగళూరు వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. అప్రాక్సిమేట్గా 2270 కిలోమీటర్స్. గైస్ ఇక్కడ స్క్రీన్ పైన డీటెయిల్స్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి వెళ్ళేటప్పుడు దీని కమర్షియల్ రన్ నెంబర్ వచ్చేసి 13434. ఇది ఎవ్రీ సండే ఉదయం 8:50 AM అయితే అక్కడ మాల్దా నుంచి స్టార్ట్ అయ్యి మంగళవారం ఎర్లీ మార్నింగ్ 3 AM అయితే ఎస్ఎంవి బెంగళూరుకి అయితే ఇది రీచ్ అవుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఇది 14 స్టేషన్స్ని అయితే టచ్ చేస్తుంది. అందులో ఫస్ట్ స్టేషన్ వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు అండ్ రేణిగుంట. ఇది కాకుండా మన తమిళనాడు మీదుగా కూడా వెళ్తుంది కాబట్టి తమిళనాడులో ఫస్ట్ టచ్ స్టేషన్ వచ్చేసి కాట్పాడి, నెక్స్ట్ జోలార్పేట, ఆ తర్వాత ఎస్ఎంవిటి బెంగళూరు. ఇది మాల్దా నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి కమర్షియల్ రన్ డీటెయిల్స్. తర్వాత అట్లనే బెంగళూరు నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి మాల్దాకి వెళ్ళే టైమింగ్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి. డిపార్చర్ వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది. సో ఎవ్రీ ట్యూస్డే 1:50 PM ఇక్కడ ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి థర్స్డే 11 o'clock అయితే ఇది మనకి మాల్దాకి రీచ్ అవుతుంది అనమాట. సో కమర్షియల్ రన్ వచ్చేసి 7th నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మంత్. మాల్దా నుంచి బెంగళూరు అండ్ బెంగళూరు నుంచి మాల్దాకి 9th అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది దీని కమర్షియల్ రన్ ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఐఆర్సిటీస్లోనే బుక్ చేసుకోవచ్చు. గాయస్ రేణిగుంట రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. మనం రేణిగుంట రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం ప్రజెంట్. చాలా స్పీడ్గా లాక్కొచ్చాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైకి అయితే వచ్చింది మన ట్రైన్. ఆగండి ఇంకా బొమ్మ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది, చెప్పాల్సింది చాలా ఉంది. జస్ట్ ఇంకా వెయిట్, మిగతా చాలా డీటెయిల్స్ చేయాలి, వెయిట్. ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ముందు ట్రైన్కి ఈ ట్రైన్కి కంపేర్ చేస్తే మనకి ఏమేమి దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయంటే సో చాలానే చెప్పాలి. ఫస్ట్ అందులో వచ్చేసి యాంటీ వైబ్రేషన్, షేక్ అవ్వడం కానీ తర్వాత షివర్ అవ్వడం కానీ, హై స్పీడ్లో కొంచెం ట్రైన్ అలా వెళ్తూ ఉంటుంది కదా. సో అట్లాంటిదంతా ఏం లేకుండా ట్రైన్ అయితే ప్లెజెంట్గా నార్మల్గా వెళ్ళడానికి అయితే దీన్ని డిజైన్ చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడాల్సింది ఆ లోకోమోటివ్ గురించి. ఏరోడైనమిక్ సిస్టమ్తో దాన్ని అయితే తయారు చేస్తారు. వ్యాప్ 5 ఇంజిన్ అయితే ఫుల్ చేస్తుంది దాన్ని. 6000 హార్స్ పవర్ ఎక్కడ తగ్గలేదు. 130కి అసలు ఎక్కడ తగ్గలేదు. ట్రాక్ బాగున్నట్టు చంపేశారు అసలు. అర్థం చేసుకోండి, అసలు ఇంత ఇనాగరల్ రన్లో ఇంత గ్రాండ్ వెల్కమ్ తీసుకొని 1 hour 1.5 hour అక్కడ లేట్ అయినా సరే ఎర్లీగానే తీసుకొచ్చారంటే ఇంకా లాంగ్ రన్లో ఆ ట్రైన్ ఎలా ఉంటుందో. సో అది యాంటీ వైబ్రేషన్ కానీ, జర్క్ ఫ్రీ కానీ అట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్ ఉన్నాయి. సో అది ఇట్లాంటి మామూలు ట్రైన్తో కంపేర్ చేస్తే కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పాలి. ఎల్ఈడి లైట్లు కావచ్చు, లోపల సీట్ల డిజైన్ కూడా చాలా వరకు మారింది, చాలా ఫ్రీగా ఉన్నాయి. సో కంపల్సరీగా మనమైతే జర్నీ చేయాల్సిందే. లాంగ్ డిస్టెన్స్లో మనకి డబ్బులు ఆదా అవ్వాలన్నా లేకపోతే మనం ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ట్రావెల్ చేయాలన్నా మనకున్నటువంటి బడ్జెట్ బేస్లో ఏకైక ట్రావెల్ ఆపర్చునిటీ ట్రైన్. సో అటువంటి ట్రైన్ అయితే మరింత అడ్వాన్స్డ్ వర్షన్లోకి మన ముందుకు తీసుకొచ్చారు. ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే. సో డెఫినెట్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఏదైనా సరే చిన్న డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మా కష్టాన్ని కొంచెం ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకొని వీడియోని షేర్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.